హాయ్ అండి. నా రావణ్ బాస్ 129 దాని మీద టు మై డియర్ హిట్లర్ ఫ్రమ్ ఆద్య అని ఉండేసరికి అతని ముఖం వెలిగిపోగా దానికి అంటించి ఉన్న కాగితాన్ని తీశాడు. అందులో ఇది నీకు నేను ఇస్తున్న రెండో సర్ప్రైజ్, నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని రాసి ఉండేసరికి నవ్వుతూ దాన్ని తెరవడం మొదలు పెట్టాడు ఆకాష్. చాలా పెద్దగా ఉన్న బాక్స్ ఎంతో తేలిగ్గా ఉండడాన్ని గమనించి నెమ్మదిగా తెరిచాడు. అలా తెరవగానే లోపల ఇంకొక బాక్స్, ఆ లోపల మరొకటి, అలా ఒక 10 బాక్సులు తెరిచాక చివరి దాంట్లో ఒక లవ్ సింబల్ లో ఉన్న పిల్లో, దాని మీద బేబీ అని రాసింది. దాన్ని చూడగానే ఒక్కసారిగా వెలిగిపోయింది అతని ముఖం. ముందు ఆద్యాన్ని కలవాలన్న తొందరలో పరిగెత్తికెళ్లి తలుపు తీసేసరికి ఎదురుగా నిలబడి నవ్వింది తను. ఆమె అమాంతం లోపలికి లాగి తలుపు లాక్ చేసి ఎత్తుకుని గిర్రున తిప్పాడు. నవ్వుతూ అతని వంక చూసింది ఆద్య. కాసేపటికి కిందకి దించి నిజమా అమ్ము అని మరోసారి ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి అడిగి ఆమె అవునన్నట్లు తలూపగానే ఆమె నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వావ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు అంటూ ఆమె పెదవుల మీద అంతే గట్టిగా ముద్దు పెట్టాడు. ఆ ఆనందంలోనే అతని కళ్ళల్లోకి చూసిన ఆద్య అందులో సన్నటి నీటి పొరని గమనించింది. అతన్ని ఆపి తీక్షణంగా చూసింది. అప్పటికే కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయి ఉండేసరికి ఆశ్చర్యపోయి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంత ఆనందంగా లేవు కదా అని ఆమె అడగగానే ఏం చెప్పాలో తెలియక కళ్ళు ఒత్తుకుని నాకు ఆనందంగా ఉందమ్ములు, మనకు ఒక పాప పుట్టబోతుంది అనగానే పాపనే పుడుతుందని చెప్పిందా నీతో అని కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. ఆమె ఎలా అనగానే టక్కున ఆమె కౌగిట్లో బిగించి లేదు నువ్వే చెప్పాలి, ఎందుకంటే నాకు పాపే కావాలి అని అన్నాడు విజ్ఞప్తిగా. దాంతో చిన్నగా నవ్వి సరే నేను చెప్తానులే అని కాస్త మిక్కి అతను నుదుటి మీద కన్నుల మీద ముద్దు పెట్టుకుంది. ఆమె అలా చేయగానే ఆమె ముఖం నిండా ముద్దులు కుమ్మరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, అసలు ఎప్పుడు తెలిసింది నీకు అని అడగ్గా ఈ రోజు ఉదయమే తెలిసింది, నేను చెక్ చేసుకున్నాను, ఇంకా డాక్టర్ని కలవలేదు, నీకు అప్పుడే చెప్తామనుకున్నా కానీ ఈ హడావిడిలో కుదరదని ఇలా చేసా అంది. దాంతో బెడ్ మీద కూర్చుని ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పక్క నుండి గట్టిగా వాటేసుకున్నాడు ఆకాష్. అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ పొట్టులో అతని ఆనందం తెలుస్తూ ఉంటే సంబరంగా కళ్ళు మూసుకుంది ఆద్య. నువ్వే సాక్షివా అని ఆనందం ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో అన్నాడు తేజ. అతని మాటలతో నవ్వేసి అతనికి మరింత దగ్గరగా జరిగి నేనే సాక్షిని అని క్షణం ఆగి 2 ఏళ్ల క్రితమే అత్తయ్య వాళ్ళ ఫోన్లో నీ ఫోటో చూశాను, చాలా నచ్చేశావు, వాళ్ళని నేరుగా అడగలేక నేను సోషల్ మీడియాలో వెతికాను, అప్పుడు ఇన్స్టాలో కనిపించావు, నువ్వు బ్రేకప్ బాధలో ఉన్నావని తెలిసేసరికి అప్పుడు ప్రపోజ్ చేసినా పట్టించుకోవని దూరం పెడతావని అర్థమై నువ్వు ఫ్రెండ్స్ లా ఉందామనేసరికి సరేనన్నాను. ప్రతిరోజు పిచ్చిదానిలా నీ మెసేజ్ కోసం గంటలు గంటలు ఎదురు చూసేదాన్ని. నేను నిన్ను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఎక్కడ దూరం పెట్టేస్తావేమోననే భయంతో కేవలం స్నేహితురాలిగా నటించాల్సి రావటం ఒక్కొక్కసారి నరకంగా అనిపించేది. నెమ్మదిగా నువ్వు నాకు మరింత దగ్గరవుతూ ఉంటే ఎంత సంతోషించానో తెలుసా అని ఆనందంగా ఆమె వంక చూస్తున్న అతని కేసి చూసి వారం రోజుల ముందే అత్తయ్య తన మనసులో మాట చెప్పింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆవిడకు నువ్వు దగ్గరవుతావని, బయట అమ్మాయిని చేసుకుంటే ఎక్కడ పూర్తిగా దూరమైపోతావన్న భయంతో నన్ను ఒప్పించింది. అప్పుడే నీకు చెప్పాను ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. ఆ రోజు నువ్వు సరిగ్గా నాతో మాట్లాడకపోయేసరికి అర్థమైంది నాకు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని. సరే ఎంతకాలం చెప్పకుండా ఉంటావో చూడాలని ఎదురు చూశాను, నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికి ఇందాక అలా మాట్లాడ్డాను అని ముగించింది సాక్షి. 1/2 నిమిషం పాటు తేజ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు కూడా ఏమీ మాట్లాడుకోలేదు. చుట్టూ గాలిలో శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. ఆమె ముఖాన్ని అపురూపంగా మరో 1/2 నిమిషం చూసి ఆమెను హత్తుకున్నాడు తేజ. అతని గుండెల మీద తల మోపి ఈ నేల విరహ వేదనంతా విని తల దించుకునేలా అతన్ని గాఢంగా గట్టిగా అల్లుకుపోయింది సమీర. దూరం నుండి వీళ్ళని గమనించిన శ్రీదేవి గారు
ఆనందం హద్దులు దాటి ఆనంద బాష్పాల రూపంలో కట్టలు తెంచుకోగా వర్షిస్తున్న ఆమె కన్నీళ్లకు అడ్డుపడి ఆమెను వెతుక్కుంటూ అక్కడికొచ్చారు మణికంఠ గారు. వాళ్ళని అలా చూసి ఆయన కూడా సంతోషమేగాని ఆవిడ భుజాల చుట్టూ చేతులు వేసి ఆవిడ ముఖంలోకి చూసి చిన్నగా నవ్వి లోపలికి తీసుకెళ్లారు ఆయన సంతోషంగా. ఇక గ్లాస్ తో లోపలికి వెళ్ళగానే వినయ్ వంక చూసి సిగ్గుగా ఒక నవ్వు నవ్వి పాల గ్లాస్ ని తీసుకెళ్లి అతని ముందు పెట్టింది నైనా. ఆమె వంక చూసి వస్తున్న నవ్వుని నియంత్రించుకుంటూ ఆ గ్లాస్ తీసుకుని బెడ్ మీద కూర్చుని తాగడం మొదలు పెట్టాడు వినయ్. అతను గడగడా తాగడాన్ని కనుబొమ్మలు ముడివేసి చూసి సరిగ్గా సగంలోకి రాగానే ఆగు అని గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి తాగడం ఆపేశాడు అతడు. అయోమయంగా చూస్తున్న వినయ్ వంక కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, సినిమాలు చూడవా నువ్వు? పాల గ్లాసు చేతులు పెట్టగానే 10 రోజులు ఉపవాసంతో ఉన్న పందిలా గడగడా తాగేస్తున్నావు అని గ్లాస్ ని లాక్కోగానే తేరుకుని, రాక్షసి, నాకు తెలుసు సగం తాగి సగం నీ మొఖాన్న కొట్టాలని, ఇంకా సగం కూడా అవలేదు చూడు అని కోపంగా అనగానే గ్లాస్ వంక చూసి నిజంగానే సగం కంటే ఎక్కువ పాలు ఉండడంతో కళ్ళని ఇలా గుండ్రంగా తిప్పుతూ, వీడు స్లోగా తాగాడా లేక నేను ఆతృతగా చూశానా అని తనని తను ప్రశ్నించుకుంటూ ఉండగానే ముఖం మీద చిటికలు వేశాడు వినయ్. ఇక దాంతో నైనా తేరుకుని, ఇప్పుడు ఒప్పుకుంటే అలుగుతాడు, అనవసరంగా టైం వేస్ట్, సో ఏదో ఒకలా కవర్ చేసి మళ్ళీ నార్మల్ మూడ్ లోకి తెచ్చుకుందాం అని మనసులో అనుకుని, అంటే అది మా వంశాచారం ప్రకారం శోభనం రోజు సగం కంటే ఎక్కువ పాలు పెళ్లి కూతురే తాగాలి, అప్పుడే మనకు పాలలాంటి పాపాయిలు పుడతారు అని అనేసి మిగిలిన పాలన్నీ తాగగానే కవర్ చేస్తుందని అర్థమై చెప్తా ఉండు నీ సంగతి అని అనుకున్నాడు మనసులోనే వినయ్. పాలు అంటేనే పెదాలను నాలికతో తడుపుతూ అతని వంక చూడగానే ఆమె మీదున్న కోరికలన్నీ ఒక్కసారిగా పురుడు పోసుకుంటూ నియంత్రించుకుంటూ బెడ్ మీద ఒరిగి మరోవైపు తిరిగి పడుకున్నాడు వినయ్. అది చూడగానే షాక్ అయిపోయి పాల గ్లాస్ ని టేబుల్ మీద పెట్టి, వినయ్ ఏంటి అలా పడుకుని పోయావు అని కంగారుగా అడిగేసరికి వస్తున్న నవ్వు నాపుకుని, మా ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుకు ఇలాగే పడుకోవాలి, అప్పుడే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని అన్నాడు ఆమె వైపుకు తిరిగి. అతని మాటలతో కావాలని అతను ఇలా చేస్తున్నాడని అర్థమై బొంగమూతి వేసుకుని బెడ్ మీదెక్కి కూర్చుని అతన్ని బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ, నీకు కోపం వచ్చిందని అర్థమైందిలే, కానీ ఈ టైంలో ఇలా అలగకు అని అంది గారంగా. ఆమె మాటలతో కరిగిపోతున్న మదిని బలవంతంగా అదిమి పట్టి, నేను కూడా ఈ సమయంలో అలగకూడదని అనుకున్నా, అలగలేదు కూడా, కోపడుతున్నా అంతే అని మోతి ముడిచి మళ్ళీ ఆమెకు వ్యతిరేకంగా తిరిగాడు వినయ్. అతను అలా చూసి ఏం చేయాలో అర్థం కాక, విన్ను నా బంగారం కదా, ఈ టైంలో ఇలా కోపతాపాలేంటి చెప్పు అని అంది మూతి ముడుస్తూ. నవ్వు ఆపుకోవటానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ, ముందు మొదలు పెట్టింది ఎవరు అని అన్నాడు కోపాన్ని నటిస్తూ. అబ్బా సర్లే వినయ్ అని అతన్ని కదిపి కోపం ఎక్కువైపోగా, ఈడియట్, ఇంతలా ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావురా, నేను 7 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నా తెలుసా మీతో ఇలా ఫస్ట్ నైట్ కోసం అని ఏడుపు ముఖం పెట్టి అంది నైనా. ఆశ్చర్యంగా ఆమె వంక చూసి, 7 ఏళ్ల, మనం కలిసి కనీసం 2 ఏళ్లు కూడా అవటం లేదు కదా అన్నాడు ఆమె వంక తిరిగి. దాంతో దగ్గరికి ముడుచుకుపోయి, నేను నిన్ను 7 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నాను అంది ఆమె. ఆ మాటతో ఆశ్చర్యంగా ఆమె వైపుకు తిరిగి అలిగినట్లుగా ఆమె బుగ్గల మీద మురిపెంగా నిమురుతూ ఎర్రగా ఉన్న పెదాల మీద బొటన వేలుతో కైపుగా రాస్తూ ఉంటే టక్కున నోరు తెరిచి కోపంగా అతని వేలు కొరికేయాలి అన్నట్లు చూసింది నైనా. టక్కున వేలిని వెనక్కి తీసేసుకుని, అబ్బా కొంచెం ఉంటే కొరికేసేదానివి అన్నాడు ఆమె బుగ్గని లాగి. అతని మాటలతో మూతి తిప్పుకోగానే, చెప్పు బంగారం, నిజంగా ఎంత కథ ఉందా, అసలు ఎప్పుడు నన్ను ఇష్టపడ్డావు అని తెలుసుకోవాలనే ఆతృతలో అతను అడగగానే, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే అని సిగ్గుతో బుగ్గలు మరింత ఎర్రబడుతూ ఉండగానే గతంలోకి దారి తీసింది నైనా. ఒకసారి మనం కూడా వెళ్దాం, ఎక్కువ ఉండదులే, హై స్కూల్ ముగిసిపోయింది, గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఆకాష్ వినయ్లు,
ఆకాష్ స్టైల్ కి, తెలివికి, ఆత్మాభిమానానికి అమ్మాయిలంతా అప్పటికే అతనికి అభిమానులైపోయారు. అందులో అంతకు ధీటుగా ఉన్న వినయ్కి అమ్మాయిలతో సరదాగా మాట్లాడాలని ఉన్నా ఆకాష్ వల్ల అది ఎప్పుడూ కుదరలేదు. బాక్సింగ్ క్లబ్ లో ఆకాష్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వినయ్ ఎంకరేజ్ చేస్తూ ఉండగా ఆ బయటే నైనా తన స్నేహితులతో మాట్లాడుతుంది. ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు మన బ్రాంచ్ లోనే ఉన్నారు. ఎప్పుడు అందగత్తెవని ఎగరడం కాదు, ఆకాష్ ని పడేసి చూపించు చూద్దాం అని అంది అందులోనూ ఒక అమ్మాయి. మామూలుగానే ఏం తెలియకపోయినా తెలుసని, అర్థం కాకపోయినా అయ్యిందని తలూపేనైనా వాళ్ళంత మాట అన్నాక సరే నేనేంటో చూపిస్తా చూడండి అంటూ లోపలికి కదిలింది నైనా. అప్పుడే మ్యాచ్ అయిపోగా లైట్లన్నీ ఆన్ అయిపోయేసరికి ఒక చోట మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆకాష్ వినయ్లు. వెనుకే ఉన్న తన స్నేహితుల వంక చూసి వీళ్ళేనా అన్నట్లు తలూపి వాళ్ళే అవును అనగానే నేరుగా అటు కదిలింది. నెమ్మదిగా ఇద్దరు ముందుకెళ్లి నిలబడింది. చెమటలతో శరీరాలతో మెట్ల మీద స్టైల్ గా కూర్చుని బాక్సింగ్ గురించి గంభీరంగా మాట్లాడుకుంటున్న ఆకాష్ వినయ్లు ముందు నైనాన్ని పట్టించుకోలేదు. నేరుగా వాళ్ళ ముందుకెళ్లి నిలబడి ఇద్దరు వంక చూడబోయే చూపుని తన వైపుకు లాగేసుకున్నాడు వినయ్. ఆకాష్ కి ఎలాగో అమ్మాయిల వంక చూసి అలవాటు లేకపోవటం వలన అప్పుడే ముగ్గురులను సర్దుకుంటూ నైనా వంక చూశాడు వినయ్. అతను అలా చూడగానే ఎక్కడి నుండి వచ్చాయో తెలియని గాలులన్నీ ఆమె చుట్టూ ముట్టగా హాయిగా వెంట్రుకలన్నీ నాట్యం చేస్తూ ఉంటే అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది కాసేపు. ఆమెను చూడగానే ఏదో కొత్త అనుభూతి కలిగిన పక్కనే ఆకాష్ ఉండడం గుర్తొచ్చి మళ్ళీ అతని వంక తిరిగాడు వినయ్. కాసేపటి వరకు అసలు ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయి వినయ్ వంక అలాగే చూస్తూ ఉండిపోగా పక్కనే ఉన్న ఆకాష్ మాటలు వింటూ ఉన్న ఆమె వంక చూడమని కన్నులు పోరు పెడుతూ ఉంటే వినయ్ దొంగ చూపులు చూస్తూ ఉండగానే అది గమనించాడు ఆకాష్. అప్పుడు నైనా వంక వినయ్ వంక ఒక చూపు చూసి రేపదరా అని గంభీరంగా అంటూ అక్కడి నుండి కదిలాడు ఆకాష్. దాంతో తేరుకుని వినయ్ కూడా ఆకాష్ వెనకాలే వెళ్ళగా వాళ్ళు ఆడిటోరియం ని దాటేంత వరకు అలాగే వినయ్ వంక చూస్తూ ఉండిపోయింది నైనా. దాన్ని దాటుతూనే ఆకాష్ ముందు వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి ఇంకా చూస్తూనే ఉందా అన్న సందేహంతో చివరిసారిగా ఆమె వంక చూశాడు వినయ్. ఆమె ఇంకా అలాగే చూస్తూ ఉండడంతో మనసులోనే చిన్నగా నవ్వుకుని ఆకాష్ వెంట నడిచాడు వినయ్. వాళ్ళటు వెళ్ళగానే అయినా నువ్వు లైన్ వేసేది వినయ్ కి ఆకాష్ కి కాదు అని ఆమెను చేరుకుని చెప్పారు ఆమె స్నేహితులు. అతని పేరు ఏదైనా కాని నాకు అతనే నచ్చాడు అని అంది నైనా. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు అతని వంక చూసేది, కానీ ఆకాష్ వల్ల అతను అంతగా గమనించలేకపోయేవాడు. అలాగే చూస్తూ ఉండగా ఒకరోజు ఫుట్బాల్ ఆడుతూ ఉండగా అతని కాలికి దెబ్బ తగిలితే టక్కున వెళ్లి ఆయింట్మెంట్ తెచ్చింది నైనా. ఇంకలా సంవత్సరం పాటు నిన్ను ఆరాధిస్తూ నీకు ఆ విషయం చెప్పేందుకు ఎంతో ఎదురు చూశాను. కానీ నువ్వు అస్సలు నన్ను పట్టించుకునేవాడవే కాదు. పట్టించుకోవడం కాదు కదా, అసలు చూసేవాడవే కాదు. ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. నిన్ను చూద్దామనుకున్నా. నువ్వు అడ్మిట్ అయ్యింది యుఎస్ఏలో. నాకు ఎక్కడున్నావో కూడా తెలీదు, నీ నెంబరు తెలీదు. దాదాపు 1 ఇయర్ నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. కానీ ఎంత ఎదురు చూసినా నువ్వు రాలేదు అని అంటూ ఉండగానే నైనా కళ్ళు తేమతో నిండిపోయాయి. అది గమనించిన వినయ్ ఆమెకు దగ్గరగా జరిగి తన తలను గుండెలకు హత్తుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.